మీడియా వన్ ఛానల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ తప్పులు చేయవద్దు. ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో మీకు ఉన్న వ్యాధులను తెలియజేయాలి. మీ ఆరోగ్య పరిస్థితుల గురించి అబద్ధం చెబితే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో నమ్మకం అనేది చాలా ముఖ్యం. నిజాయితీగా న్యాయంగా ఉండటం అవసరం. ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పుకోవడం వలన క్లెయిమ్ తిరస్కరణకు గుర్తై పాలసీదారులకు అవసరమైన సమయంలో ఆర్థిక అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా ఉన్న పరిస్థితులను బహిర్గతం చేయడం చాలా ముఖ్యం. ఇది కవరేజీని నిర్ణయించడంలో సహాయపడుతుంది. మీ పాలసీ తిరస్కరణకు గురికాకుండా చేస్తుంది. ఎంతమంది నామినీలు ఉండాలి? సాధారణంగా పాలసీలకు ఒకరిని మాత్రమే నామినీగా నిర్ణయించుకుంటారు. ఇలా చేయొద్దంటున్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే కొన్ని సమయంలో పాలసీదారులతో పాటు నామినీ కూడా మరణించే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిలో క్లెయిమ్ చేయించడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే బీమా కంపెనీ చట్టపరమైన వారసుడిని గుర్తించడం కాస్త కష్టంగా మారుతుంది. ఫలితంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీంతో క్లెయిమ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. కాబట్టి పాలసీకి ఒకరి కంటే ఎక్కువ నామినీలను నియమించి వారిని కొంత శాతాన్ని నియమించడం ద్వారా ఈ సమస్య ఎదుర్కోకుండా ఉంటుంది. కుటుంబంలో ఉన్న భార్య, పిల్లలు, తల్లిదండ్రులను బహుళ నామినీలుగా నిర్ణయించుకోవచ్చు. అయితే మీరు నామినీలుగా నియమించిన తర్వాత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. ఎప్పటికప్పుడు నామినీల వివరణలను సమీక్షించి మార్పులు చేర్పులు ఉంటే పాలసీ కంపెనీలతో చేయించుకోవాలి. కాబట్టి పాలసీకి బహుళ నామినీలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ ఆల్. సో విన్నారు కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC Media One ఛానల్.